శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయగుం శివః యథా శివమయో విష్ణు దేవం విష్ణుమయః శివః యథాంతరం నమస్యామి తథా మే స్వస్తిరాయషి. నమో బ్రాహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. మారుతి అనుగ్రహం ప్రారంభః. ఈరోజు పంచాంగం శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం పంచమి తిథి. నిన్న పంచమి, ఈరోజు కూడా పంచమి తిథి ఉంది. సూర్యోదయానికి పంచమి ఉదయం 8:30 వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి వారం బుధవారం 31వ తారీఖు జనవరి నెల. హస్త నక్షత్రం రాత్రి 10:30 వరకు ఉంది. అలాగే ఈ బుధవారం రోజు రాహుకాలము యమగండము వీటిని మనం మాట్లాడుకుంటే మధ్యాహ్నం మొదలవుతుంది 12 గంటలకు, 1:30కు పూర్తవుతుంది రాహుకాలం. అలాగే బుధవారం రోజు వార దుర్ముహూర్తం ఉదయం 11:30 నుండి 12:30 వరకు ఉంటుంది. ఈరోజు యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. ఋషి వ్యాఖ్య స్థితి ఇవాళ బుధవారం పంచమ్యోపరి షష్ఠి అంటే 2 తిథులు ఉన్నాయి. తప్పనిసరిగా కొన్ని ముహూర్తాలలో అనేక లగ్న దోషాలు నిమిడీకృతమై ఉంటాయి. అటువంటి ముహూర్తం ఇవాళ సంభవించింది. ఎందుకు ఇంత నిదానంగా మాట్లాడుతున్నానంటే, మామూలుగా ప్రతిరోజు ఎపిసోడ్ చాలా ఫాస్ట్గా చెప్తూ ఉంటాను కదా. అసలు ఈరోజు ప్రత్యేకత ఏంటంటే నిశ్శబ్దంగా ఉండాలి. ఎవ్వరూ చేయలేనటువంటిది నిశ్శబ్దంగా ఉండడం. ఇప్పుడు నేను చెప్తాను, 1 గంట చేస్తారేమో, అర్ధ గంట, గంటన్నర, మధ్యలో ఫోను, పిల్లలు, భర్త, బయట వాళ్ళు, అప్పుల వాళ్ళు, ఆఫీస్, వ్యాపారం, ఎక్కడో ఒక దగ్గర ఎవరో విసిగిస్తారు, గట్టిగా అరుస్తాం. ఇవాళకున్న విశిష్టత ఏంటి అంటే నిదానంగా, శబ్దం పెద్దగా అరవకుండా, పెద్దగా మాట్లాడకుండా, ఎంత వీలైతే అంత నిశ్శబ్దంగా ఉండండి. చాలా అంటే చాలా ధనయోగం. ఈ చిన్న దానికి అంత ధనయోగం ఉంటుందా? అసలు మనం ఏది నమ్ముతున్నామండి? నమ్మి చేస్తే కదా. ప్రతి దాంట్లో మనం అనుమానంతోనే మొదలు పెడుతున్నాం. కాబట్టి నేను అనేది ఇవాళ తప్పకుండా ఈ ఋషులు అందించిన ఈ మాటను గుర్తుపెట్టుకోండి. దత్తార్పణమస్తు. ఈరోజు ముహూర్త బలం ఇవాళ సాయంత్రం ఆల్మోస్ట్ పూర్తిగా సూర్యుడు అస్తమించిన తర్వాత షష్ఠి తిథిలో హస్త నక్షత్రంలో, అందులో కూడా చంద్రుడు 4వ పాదంలో ఉన్నప్పుడు, అంటే 4 కాదు 3 నుంచి 4వ పాదంలోకి రావడానికి కొద్ది నిమిషాల ముందు దీపం వెలిగించాలి. దానివల్ల ఏంటి ఉపయోగం అంటే, బ్రహ్మాండంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అలా మన జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అవి ఎలా అంటే దానికి కూడా ఒక ముహూర్త శక్తి, దైవశక్తి కావాలి కదా. అదే ఈరోజు ఈ దీపారాధన ద్వారా మనకు కలుగుతుంది. మీరు ఈరోజు సాయంత్రం 6:50 నుండి 7:30 మధ్యలో, 6:50 నుండి 7:30 నిమిషాల మధ్యలో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి. అది కూడా మట్టి ప్రమిదలో వెలిగించాలి. పూజా మందిరంలో మీకు అది దేవుడి గూడు, దేవుడి మందిరం, అది ఏదైతే అది దాంట్లో ఈ దీపం వెలిగించాలి. వేప నూనెతో వెలిగించాలి. మట్టి ప్రమిదలో వేప నూనెతో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. ఏదైనా ఒక శుభవార్త వింటారు. దత్తార్పణమస్తు. ఈరోజు అదృష్టం, ఐశ్వర్యం
ఇవాళ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 16 ప్రదక్షిణాలు చేయాలి. నిజంగా ఇది ఎంత ఉపయోగాన్ని ఇస్తుందంటే, వయస్సు మీద పడిపోయిన వాళ్ళు, వృద్ధులు, ఇక చెయ్యలేము, లేవలేము, నడవలేము, ఒక్క అడుగు కూడా వేయలేము అన్న వాళ్ళు తప్ప మిగతా అందరూ చేయండి. నిజంగా కొన్ని రూపాయి ఖర్చు లేకుండా ఇటువంటి పరిహారాలు ఎప్పుడో కానీ రావు. ఇటువంటి ముహూర్తాలు, ఇటువంటి పరిహారాలు మనిషికి సమస్త దోషాన్ని తీసేస్తుంది. ఒక వ్యక్తికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఒక వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఇంకొకళ్ళకు కుటుంబంలో చికాకులు, గొడవలు, ఇంకొకళ్ళకు పిల్లలకు, తండ్రికి గొడవలు, ఇంకొందరికి చేతిలో డబ్బు నిలవట్లేదు, అసలు రావాల్సిన డబ్బు వస్తే మేము ఇలా ఉండం, మా పరిస్థితి బాగుంటుంది, ఇలా చాలా కష్టాలు ఉన్నాయండి. కానీ అన్ని కష్టాలకు దేవుడు మనకు పరిహారం అందించాడు. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆంజనేయ స్వామి గుడి, స్వామి దర్శనం, 16 ప్రదక్షిణాలు. జై గురు దత్తాత్రేయ. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని రాసుకోండి. ఓం శ్రీం నం నమ శివాయ. ఈ మహామంత్రాన్ని 15 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఇంట్లో ఈ మంత్రము ఎవరు చదివితే వాళ్ళకి ఆరోగ్యం, ఇంట్లో ఎవరికైనా ఒకరికి ఖచ్చితంగా ఉద్యోగ యోగం. అటువంటి బ్రహ్మాండమైన పరిహారం ఇది. తప్పకుండా చేయండి. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.